ఏముంది స్థానంలో ఎవరన్నా అధ్యక్ష అని అంటారు కదా, ఏముంది అధ్యక్ష అనకపోతే ఇంకేమంటారు. సంచేత అది కారణం అవునో కాదో, బట్ ఆయన నేనైతే మనస్ఫూర్తిగా ఆయన సభకు రావాలని, డెఫినెట్గా ఆయనకి మాట్లాడే కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ చెప్పే అవకాశం డెఫినెట్గా మా స్పీకర్ గారు ఇస్తారని నేను భావిస్తున్నా. ఎందుకంటే శాసనసభ్యులు అందరూ కూడా ఎవరు మాట్లాడతారన్నా కూడా సమయం ఇస్తున్నాం. సో అలాగే ఈయన ఎక్కువసేపు మాట్లాడాలంటే కూడా ఎందుకు ఆయన ఏమైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్తాం కదా. అంటే నేను కాదు, సంబంధిత మంత్రులు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తారు, ఇబ్బంది ఏమీ లేదు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకి అసలు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే అప్పుడు నాకు డిప్యూటీ స్పీకర్ అవుతానని కూడా నాకేం తెలియదు. వెరీ ఫస్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు సభకు వచ్చినప్పుడు అప్పటికే నేను పేపర్లో స్టేట్మెంట్లు చూసి నేను వారిని మీరు ఇలాగా సభకు రాను అని మాట్లాడటం కరెక్ట్ కాదు, మీరు సభకు రావాలి అని చెప్పి నేను ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకంటే కేసులు ఇవన్నీ వేరు, ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా సభకు రాను అనటం కరెక్ట్ కాదని చెప్పి నేను వారిని కోరా. మరి రాలా, ఆయన అయితే ఆ రోజు వస్తా అన్నారు, బట్ ఆయన రాలేదు. మరి ఇప్పటికైనా ఆ కోర్టులో అదేం తెలియదు కాదు కాబట్టి వస్తారని అనుకుంటున్నా. రేపు ఈ సెషన్కి మీ కస్టోడియల్ టార్చర్ అంటే మీ గురించనే కాకపోయినా అంశాన్ని అసెంబ్లీలో ఎవరైనా సభ్యులు ప్రశ్న రూపంలో కానీ జీరో ఓవర్లో కానీ అసలు ఏం జరిగింది ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని దాని మీద చర్చ జరగడానికి అవకాశం ఉందా సార్ అసెంబ్లీలో? ఏమో ఒక బాధితుడిగా దానికి నేను సమాధానం చెప్పను. రాజకీయం వద్దమ్మా, బాధితుడిగా. రాజకీయ కారణాలతో మీరేమన్నా స్కేప్ కోట్ అయ్యే అవకాశం ఉందా? అట్లా అంతిమంగా న్యాయం జరగకుండా మీరు బలిపశువు లేదు, అసలు 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే న్యాయం జరిగేదాకా నేను అవ్వను కదా, ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, నేను మధ్యలో వదిలి పారిపోయేది కాదు, అలాగనే పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుని కాదు. డెఫినెట్గా నాకు న్యాయం జరిగేలాగా నేను చేసుకోగలను అన్న నమ్మకం నా మీద నాకుంది. అలాగే వేరే వాళ్ళ మీద కూడా అపనమ్మకం కూడా లేదు. సో అంచేత ఈ విషయంలో నేను ఇందాక ఏదో పదం అడగడం ఏంటది, స్కేప్ గోట వస్తుంది, మన అవలేడు. ఓకే, అవి కారణాలు కాదు. థ్యాంక్ యూ. సో త్వరగా సస్పెండ్ అవ్వాలని సునీల్ కుమార్ మీరు కూడా అదైతే మిగిలిన కంటిన్యూస్ కదా. మెయిన్ అసలు తర్వాత ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరున్నారో వస్తారు. సో మరొకసారి మరి ఈ పోరాటంలో మరి గత 4 ఏళ్ళుగా సహకరించిన వారికి, సహకరించాలనుకున్నా సహకరించలేకపోయిన వారికి